ఇప్పుడు మీరు వచ్చారు కదా సార్ ఇంటర్వ్యూకి. మీకు చక్కగా వేడి వేడి మిరపకాయ బజ్జీలు, మంచిగా బోండాలు పెడితే తింటారా మీరు? తినరా? యూఆర్ కార్డియాలజిస్ట్, మీకు నాలెడ్జ్ అంతా ఉంది. మీ గుండెలో ఏమవుతుందో కూడా మీకు తెలుసు. తింటారా? తినరా సార్ అసలు? అంటే ఇంకోటండి, హ్యాపీగా ఉండడం కూడా ఇంపార్టెంట్. అదే కదా, అందుకే అడుగుతున్నా. హ్యాపీనెస్, హెల్త్. ఇప్పుడు నేను విరక్తి వచ్చేసి నేను తినలేకపోతున్నాను బాధపడితే బ్యాడ్, అది చేయకూడదు. దాని బదులు మీరు ఒక సమోసా తింటైనా పర్లేదు, కానీ దానివల్ల ఫీల్ అవుతుంటే మాత్రం కొంచెం చేయొచ్చు. కానీ అదే పనిగా మీరు 4-5 సమోసాలు తినేస్తా, 4-5 మిర్చిలు తింటా అంటే మాత్రం తప్పండి. ఏదైనా కూడా మితంగా చేస్తే పర్వాలేదు, అతిగా చేయకూడదు. సో డైట్లో చెప్పినట్టు హెల్దీ డైట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ టు రిమైన్ హెల్దీ. సో అలా మనం కొన్ని వరల్డ్లో చూస్తే ఫిన్లాండ్లో జబ్బు చాలా తక్కువగా ఉంది. ఎందుకని అనలైజ్ చేసినట్టు వాళ్ళ ఫ్రూట్ ఇంటేక్ చాలా ఎక్కువ. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దేశంలోనే ఫ్రూట్స్ ఎక్కువ అండి, ఫ్రూట్స్ అన్ని రోడ్డు మీద వేస్తుంటారంట, అంత చీప్. సో కనుక మన కంట్రీలో ఫ్రూట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, ఎవ్రీబడి కెనాట్ అఫోర్డ్ ఫ్రూట్స్. కనుక ఏదైనా వెజిటబుల్ అయినా ఫ్రూట్స్ అయినా మోతాదులో తినచ్చు, ఏదైనా అతిగా తినకూడదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో ఒకటి, ఇంతకు ముందు అన్నట్టు ఫుడ్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎక్సర్సైజు రోజు కనీసం ఒక 30 నిమిషాలన్నా వాకింగ్ చేసి వారంలో 5 రోజులను చేయాలండి. మళ్ళీ మీరు కింద నుంచి పైకి వచ్చారు కదా, అది కూడా వాకింగే కదా? వాకింగ్ లెక్కకు వస్తుందా? లెక్కకు వస్తుందంటే మనకు రేట్లో నడవడం యాక్టివిటీ, సమ్ యాక్టివిటీ ఇస్ బెటర్ దెన్ నథింగ్. బట్ ఇఫ్ యూ కెన్ వాక్ కంఫర్టబుల్గా ఒకటేసారి ఒక 30 మినిట్స్ కామ్గా వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ చేసినట్టయితే ఇంకెక్కువ బెటర్. బ్రిస్క్ వాకింగ్ చేయడానికి ప్లేస్ లేని వాళ్ళకి ట్రెడ్మిల్ అని, సైక్లింగ్ అని అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. స్విమ్మింగ్, జాగింగ్ అట్లాంటివి కూడా పర్లేదు. కానీ ఈ వెయిట్ లిఫ్టింగ్ అగైన్ చాలా హెల్దీ అనుకొని చాలామంది ఈ మధ్య జిమ్లలో జాయిన్ అయిపోయి చాలా హెవీగా వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ మేబీ పార్ట్లీ గుడ్ ఇన్ గైడెడ్ వే, మసిల్ బిల్డింగ్ కొంచెం అండి. కానీ హెవీ జబ్బు ఉన్న వాళ్ళకి మాత్రం అసలే పనికిరాదు. ఏమవుతుంది సార్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తే? లోపల టేర్ అవుతుందని చెప్పారు. ప్లాక్స్ ఏమైనా ఉంటే అవి రప్చర్ అయ్యి మళ్ళీ సడన్గా క్లాటింగ్ వచ్చి హార్ట్ అటాక్స్ వచ్చేదానికి అవకాశం. కానీ అది గ్రేడెడ్గా కొంచెం చేస్తే పర్లేదు, 2-3 kgs. కానీ ఓవర్ నైట్గా బాడీ బిల్డప్ చేసేయాలని చేసి అది చేస్తే మాత్రం ట్రబుల్. సో ఎక్సర్సైజ్ కూడా మనం గైడెడ్ వేలో చేసుకొని వార్మప్ చేసి గ్రాడ్యువల్గా కామ్ డౌన్ చేసుకోవచ్చు. అందరూ తెలుసుకోవడానికి ఎంత చేయాలంటే మన హార్ట్ రేటు ఎంత పెరుగుతుందనేది చూసినట్టయితే రోగికి 220 మైనస్ ఏజ్, దట్ ఈస్ ద యావరేజ్ హార్ట్ రేట్ విచ్ వీ నీడ్ టు అచీవ్. దానికంటే అంత లేకపోయినా 85% ఆఫ్ ఇట్ వచ్చినా పర్లేదు. అంటే 220 మైనస్ 50 ఏళ్ళు ఉన్నారనుకోండి, 170 వరకు అంత లోపు ఎంతగా 85% చేసినా పర్లేదు. యూ నీ నాట్ గో అప్ టు 100%. దట్ ఈస్ రీజనబుల్ ఎక్సర్సైజ్. అంటే 175కి మన గుండె కొట్టుకుంటూ ఆ ట్రెడ్మిల్ పట్టుకుంటాం కదండి మెషిన్స్, ఆ 175 అనేది యాక్యురేటే కదా? అది జనరల్గా యాక్యురేటే ఉంటుందండి. వెరీ రేర్లీ జబ్బు వల్ల హార్ట్ బీటింగ్ అబ్నార్మల్ అయినా, పల్సేషన్ సరిగా లేకపోతే మళ్ళీ అది పల్స్ సెన్స్ చేయదు, అదొకటి అబ్నార్మాలిటీ. కానీ బై అండ్ లార్జ్ రీజనబుల్గానే ఉంటుంది. అంటే ఒక 5-10 అటు ఇటు ఉన్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ బై అండ్ లార్జ్గా మీరు చేయగలిగినంత బాడీ చెప్తుందండి. దట్ ఈస్ వాట్ అగైన్ నీడ్ టు లిసన్. బాడీ కాషన్స్ యూ. సపోజ్ యూ ఆర్ వెరీ హెల్దీ, యూ కెన్ వాక్ ఇట్ వెల్, గ్రాడ్యువల్గా మీ ఎక్సర్సైజ్ టాలరెన్స్ పెరుగుతుంటుంది. మీరు చేయగలిగిన దానికంటే బాడీ చెప్పినప్పుడు ఆగుమన్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ చేయొచ్చు, కానీ దాన్ని టూ మచ్గా టార్చర్ చేసి ట్రబుల్ చేయకూడదు. హ్యూమన్ హార్ట్ మన బాడీ కదా, మనం కేర్ చేసుకోవాలండి. అబ్సల్యూట్లీ సార్. సార్ ఇప్పుడు హెచ్ఎస్సిఆర్పి అనేది వై ఇస్ ఇట్ సచ్ అ సిగ్నిఫికెంట్ పారామీటర్? ఇదివరకు ఏదో బ్లడ్ కొలెస్ట్రాల్ ఉందా, ఏదో లిపిడ్ ప్రొఫైల్ అని సింపుల్గా వదిలేసేవారు. ఇప్పుడు హెచ్ఎస్సిఆర్పి ఇన్ఫ్లమేషన్ బాడీలో మెజర్ చేయడం, వై ఇస్ ఇట్ సో సిగ్నిఫికెంట్? అంటే ఇందాక చెప్పినా కదా, ఇన్ఫ్లమేషన్ థియరీ, ఇన్ఫెక్షన్ థియరీ అనేది ఒక థియరీ హార్ట్లో. ఎస్పెషల్లీ ఎప్పుడైనా సేమ్ కొలెస్ట్రాల్ లెవెల్కే కొందరికి హెచ్ఎస్సిఆర్పి ఎక్కువ ఉన్న వాళ్ళకు రిస్క్ ఎక్కువ ఉంటుందని. ఇండియాలో ఇన్ జనరల్ కూడా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ ఉంటాయని ఒక థియరీ. బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిస్క్ ఫ్యాక్టర్ ట్వైస్ మిగతా దానికంటే. సో అది హెచ్ఎస్సిఆర్పి మిగతా లేని వాళ్ళకి సెర్చ్ చేస్తా ఉంది జనరల్గా. బట్ అన్ని డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ అన్ని ఉన్న వాళ్ళకి పెద్ద రిలవెన్స్ ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మార్కర్ ఇన్ఫ్లమేషన్, సో దట్ యు ఆర్ మోర్ ప్రోన్. సో వాళ్ళకి ఈ స్టాటిన్ అనే మందులు తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేస్తుంది కనుక. సో హెచ్ఎస్సిఆర్పి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ predictor, I would say, but not as bad as diabetes or blood pressure or smoking. But still it is also a risk marker. స్మోకింగ్ అయితే డైరెక్ట్ కనెక్షన్ ఉంది కదా హార్ట్ డిసీజ్ కి. స్మోకింగ్ గొప్పతనం ఏంటంటే ఎక్కడెక్కడైతే రక్త ప్రసారం ఉంటుందో బాడీలో, కన్ను అనుకోండి, కాలు అనుకోండి, హార్ట్ అనుకోండి, కిడ్నీ అనుకోండి, ఎక్కడైనా రక్త ప్రసారం లేనిది ఏ ఆర్గన్ కూడా పనిచేయదు. ఎక్కడైతే రక్త ప్రసారం ఉంటుందో అక్కడ స్మోకింగ్ ఎఫెక్ట్ చేసి ఆ వెసల్స్ నేరో అయ్యేటట్టు చేస్తుంది, వ్యాసోస్పాజం అంటాం దాన్ని. అలా
మా బుక్లలో ఏం రాసి ఉంటుందంటే రోగి స్మోకర్స్కి కాళ్ళలో నొప్పి వస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళు కావాలా సిగరెట్ కావాలా చెప్పాలి, అంత డేంజరస్. అబ్బో. అదే కాకుండా ఈ వాస్కులర్ సప్లై ఉన్న ప్రాబ్లం కాకుండా అన్ని క్యాన్సర్స్కు స్మోకింగ్ లింక్ ఉంది. సో ఈ ఇఫ్ గివెన్ ఎ చాయిస్, యాక్చువల్లీ చాలా రిలవెంట్గా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో అవి సినిమాలలో కూడా బాగా వేసి కొంచెం ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు పబ్లిక్ దాని బ్యాడ్ అని, తగ్గుతుంది, ఇట్స్ ఎ గుడ్ సైన్. బట్ స్టిల్ it is, if you can ban it, you can decrease significantly number of diseases which are caused by smoking. ఆ క్యాన్సర్స్ తగ్గుతాయి, ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్, పారాలిసిస్ కూడా తగ్గుతాయి. ఈ నెక్స్ట్ జనరేషన్ కొంచెం బాగా అలర్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు. అంటే కొంచెం వాళ్ళ హెల్త్కి వాళ్ళు బాధ్యత వహిస్తూ, మీకేమైనా యంగ్స్టర్స్ వస్తున్నారా చెకప్కి? ఆర్ యూ సీయింగ్ ఎనీ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మంచి ట్రెండ్ అండి. యువకులలో కూడా అవేర్నెస్ పెరిగింది. ఇలాంటి మన కార్యక్రమాలు అనుకోండి, ప్రోగ్రాములు అనుకోండి, లేదంటే సోషల్ మీడియా అనుకోండి, సమ్వాట్ అవేర్నెస్ పెరిగినమాట వాస్తవం. అట్ ది సేమ్ టైమ్ టూ మచ్గా దాని గురించి బాధర్ అయిపోయి, వరి అయిపోయి, ఫెనాటిక్స్ అయిపోయి, కార్డియాక్ అటాక్సిక్ లాగా అట్లా అంతా కావాల్సిన అవసరం లేదు. బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే మనం హెల్దీ హ్యాబిట్స్ పాటించుకొని, ఏవైనా ఎగ్జర్షనల్ కంప్లైంట్స్ ఉన్నాయా లేదా అని చూసుకొని, స్ట్రెస్ తగ్గించుకొని, ఈ స్మోకింగ్, ఈ వేరే డ్రగ్స్ అట్లాంటి బానిస పడకుండా ఉంటే బై అండ్ లార్జ్ కాపాడుకోవచ్చు. ఇవాళ రేపు మన సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ అయితే ఏమి, డాక్టర్ ప్రొఫెషన్ అయితే చాలా మటుకు బిఫోర్ ఎంప్లాయ్మెంట్ చెక్స్ అవుతాయండి. సో అదే కాకుండా చాలామందికి అవేర్నెస్ పెరిగి, అపోలోలో అయితే మనం ప్రో హెల్త్ కాన్సెప్ట్ అని ఒకటి క్రియేట్ చేసాం. జబ్బు ఉన్నప్పుడే రావడం కాదు, జబ్బు రాకుండా మీరు వచ్చి మీరు హెల్తీగా ఉన్నప్పుడు చెకప్ చేసుకోండి. చెకప్ చేసుకొని మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నట్టయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. మీ జబ్బు రిస్క్ను మీరు సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు అనేది కాన్సెప్ట్. మనకు అధ్యయనంలో ఏమొచ్చిందంటే పంచసూత్రాలని చెప్తాను నేను హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్కు. ఇది చాలా అందరు తెలుసుకోవాల్సింది. నెంబర్ 1, అన్నీ మనం చేయగలిగినవే కానీ మనకు టైం లేదనో అది చెప్తుంటారు. అందరు తెలుసుకోవాల్సింది అంటే హాయిగా నిద్రించండి. రోజుకు 5-6 అవర్స్ మినిమం స్లీప్ ఉంటే చాలా మటుకు డిసీజ్ రాకుండా కాపాడుతుందండి. కానీ ఈ రోజుల్లో స్ట్రెస్ వల్ల చాలామంది పడుకోలేకపోతే మీరు తెలుసుకుంటారు, చాలాసార్లు 2-3 రోజులు మనం నిద్ర లేనప్పుడు చికాగ్గా ఉంటుంది శరీరం అంతా. సో పడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే శరీరంలో రిపరేటివ్ ప్రాసెస్ అయిపోయి ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గుతాయి. సో హాయిగా కనీసం రోజుకి 5 గంటల నుంచి 7 గంటల వరకు నిద్రించండి ముఖ్యం. నెంబర్ 2, ఎక్సర్సైజ్. ఇందాక డిస్కస్ చేసినట్టుగా లైఫ్ ఈజ్ ఈక్వల్ టు చలనము. వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, జాగింగ్ కానీ రోజుకు ఒక 30 నిమిషాలు, వారంలో 5 రోజులు. గాడ్ ఈజ్ కైండ్ ఎనఫ్ టు గివ్ యూ 2 days హాలిడేస్. 2 రోజులు రెస్ట్ తీసుకున్నా కనీసం 5 రోజులు మీకోసం మీరు టైం తీసుకొని ఒక 30 minutes వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి. ఏమీ చేయలేని వాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కనీసం కూర్చొని మెడిటేషన్ చేసినా, యోగా చేసినా సిగ్నిఫికెంట్గా మనకు బెనిఫిట్ ఉందని మనకు అధ్యయనంలో వచ్చింది. సెకండ్ది ఎక్సర్సైజ్. మూడోదండి డైట్ హ్యాబిట్స్ ముఖ్యం, ఫుడ్ హ్యాబిట్స్ ముఖ్యం. మనం హెల్తీగా తిని, మితంగా తిని, ఇందాక చెప్పినట్టుగా నియమాలు పాటించడం అవసరం. 4వది నేను స్ట్రెస్ వద్దని చెప్పడము, కానీ హ్యాపీగా ఉండడం కూడా ఇంపార్టెంట్. హ్యాపీగా ఉండాలి కొంచెం చెప్పండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే హ్యాపీనెస్ కమ్స్ ఇట్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఏజ్ టు ఏజ్, టైమ్ టు టైమ్. Okay, a young person's happiness may be different from elderly person, but what I strongly feel is as long as you don't cause inconvenience to others and Right. then you maintain yourself well. ఇప్పుడు నేను ఏదో డ్రగ్స్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటే వానికి నష్టం అది. అదే అలాంటివి లేకుండా ఇంకొకరికి పరోపకారం చేయగలిగితే, మనం ఉన్నంతలో చేయగలిగితే దట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, రైట్? చాలా మంది సో చెప్తారు అది చేస్తే మనం హెల్తీగా ఉండడానికి అవకాశం చాలా ఎక్కువ. ఇంకోటి 5వది ముఖ్యమైనది ఏంటంటే, మీకు అన్ఫార్చునేట్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే, మీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా, వాటికి దగ్గరలో ఉన్న డాక్టర్కి వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు రిస్క్ చాలా మటుకు తగ్గించవచ్చు. సో ఈ 5 సూత్రాలు పాటించినట్టయితే హాయిగా నిద్రించడం, మితంగా భుజించడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఏదైనా పాటు ఎక్సర్సైజు, హ్యాపీగా ఉండడం, ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి. 5 పాటించినట్టయితే మీరు బిలీవ్ చేయరండి, మనం చాలామంది ఏదో చెప్తారు అనుకుంటారు, కానీ ప్రత్యేకంగా దీని గురించి అధ్యయనం జరిగింది. 25,000 మందిలో 10 ఏళ్ళు స్టడీ చేసి మన జాక్ అనే ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అయింది. నేను శ్రీనివాస్ కుమార్ చెప్తున్నది కాదు. దీంట్లో ఏం చేశారంటే ఒక 10,000 మందికి స్ట్రిక్ట్గా అన్ని ఫాలో చేయాలని చెప్పారు. ఇంకో 10,000 మంది మీరు ఏదంటే అది చేసుకోండి అని వదిలేశారు. వీళ్ళకి డిఫరెన్స్ హార్ట్ అటాక్లలో ఎంత తగ్గిందంటే 10%, 20%, 30% కాదండి, 81% హార్ట్ అటాక్స్కు పారాలిసిస్ రిస్క్ తగ్గింది. కానీ చాలా మంది ఎంతమంది ఫాలో చేస్తున్నారని చూస్తే పాపులేషన్లో ఓన్లీ 1-2% కూడా వచ్చేయటం లేదు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల అవేర్నెస్ పెరిగి ఎక్కువ మంది ఆ పంచసూత్రాలు పాటిస్తే వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు.